అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చెదళ్ల గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జనసైనికులు వీర మహిళలకు అండగా నిలిచి వారి జీవితాలకు కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. చదళ్ల గ్రామంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తతో సమన్వయం సాధించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. సభ్యత్వం పొందిన కార్యకర్తలకు మరియు వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తక్షణమే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది జనసేన పార్టీ కార్యకర్తల పట్ల చూపిస్తున్న కట్టుబాటును తెలియజేస్తుందన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో 20,000 సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని ఎన్ వేణుగోపాల్ రెడ్డి ధైర్యంగా ప్రకటించారు. కుల మత భేదాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 20,000 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వాల నమోదుకు పట్టణ మరియు మండల నాయకులు జనసైనికులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విధేయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు మరియు అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా సుమారు 6 నెలలు అయిందనుకుంటాను మనం మీటింగ్ కండక్ట్ చేసి. కానీ ఈ 6 నెలల కాలంలో నేను కలవని కార్యకర్తలేదు. అందరూ వచ్చారు, కలిశారు, వెళ్ళారు. బట్ మనం మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం భావజాలంతో వారు చెప్పిన విధి విధానాలతో పార్టీని ముందరికి తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా పుంగనూరు తరఫున నేను తీసుకుంటాను. మీ అందరి తరఫున, మీ అందరి పక్షాన మీకు ఒక చేదోడు బాదోడుగా, మంచి సహోదరుడిగా ఎల్లప్పుడూ ఉంటానని నేను ముందే చెప్పాను. ఖచ్చితంగా అదే త్రోవలో నేను ముందుకు పయనం చేస్తున్నాను. మనకి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన